అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు టైం ట్రావెల్ చేయబోతున్నాం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశంలోకి ప్రయాణించి ఆధునిక సైన్స్కు కూడా అంతుచిక్కని కొన్ని రహస్యాలను ఛేదించబోతున్నాం. ఈ కళాఖండాలు, ఈ విజయాలు చూస్తే చరిత్రపై మనకున్న అవగాహనకే ఒక పెద్ద సవాలు విసురుతాయి. అయితే ఇవి కట్టుకథలో, పురాణాల్లోని విషయాలు కాదండోయ్. ఇవన్నీ నిజమైనవి, భౌతికంగా మన కళ్ల ముందున్నవి, పండితులు స్వయంగా పరిశీలించి నమోదు చేసిన విజయాలు. వీటి ఉనికి ఒకటే ప్రశ్న లేవనెత్తుతోంది. అసలు ప్రాచీన భారతదేశం నిజంగా ఎంత అభివృద్ధి చెందింది? రండి తెలుసుకుందాం. అయితే ఆగండి, ఈ మొత్తం విశ్లేషణలో మనం చూడబోయే ఏడో రహస్యముంది చూశారు, అది చాలా ప్రత్యేకం. ఎంత ప్రత్యేకమంటే దానిని నాసా శాస్త్రవేత్తలు కూడా పూర్తిగా వివరించలేకపోయారు. ఆ అద్భుతాన్ని తెలుసుకోవాలంటే చివరి వరకు మాతోనే ఉండండి. సరే, ఇంకాలస్యం దేనికి? మన మొదటి విభాగానికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం లోహశాస్త్రం, నిర్మాణ ఇంజనీరింగ్, ఇంకా నగర ప్రణాళికలో వాళ్ళు సాధించిన అద్భుతాలను చూద్దాం. మొదటి రహస్యం, ఢిల్లీ ఇనుప స్తంభం. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కాంప్లెక్స్కి వెళ్తే అక్కడ 6 మీటర్ల ఎత్తైన ఒక ఇనుప స్తంభం కనిపిస్తుంది. దీన్ని సుమారు 1600 సంవత్సరాల క్రితం కట్టారు, గుప్త సామ్రాజ్యం కాలంలో అన్నమాట. అసలు విషయమేంటంటే ఇది 98% స్వచ్ఛమైన ఇనుముతో తయారైంది. అంటే ఆ రేంజ్ ప్యూరిటీని మనం మోడర్న్ టెక్నాలజీతో 20వ శతాబ్దం వరకు కూడా సాధించలేకపోయాం. కానీ సైంటిస్టులను అసలు ఆశ్చర్యపరిచే విషయమేంటో తెలుసా? 1600 ఏళ్లుగా ఎండని, వానని, గాలిని అన్నింటినీ తట్టుకొని నిలబడింది. అయినా దీనికి దాదాపుగా తుప్పు పట్టలేదు. దీనిమీద సైంటిస్టులు చాలా రీసెర్చ్ చేశారు. చేసి చివరికి ఏం కనుక్కున్నారంటే దీని ఉపరితలం మీద ఐరన్, హైడ్రోజన్, ఫాస్ఫేట్ అనే చాలా పలచటి రక్షిత పొర ఉందట. ఇనుములో ఉన్న ఫాస్ఫరస్ శాతం, ఇంకా వాళ్లు వాడిన ప్రత్యేకమైన ఫోర్జింగ్ టెక్నిక్ వల్లే ఈ పొర ఏర్పడింది. ప్రాబ్లం ఏంటంటే మన సైంటిస్టులు ల్యాబ్లలో ఎంత ప్రయత్నించినా ఈ ప్రాసెస్ను మళ్లీ చేయలేకపోయారు. అంటే ఆ టెక్నాలజీ, ఆ జ్ఞానం అది తయారు చేసిన వాళ్లతో పాటే అంతరించిపోయింది. ఓకే, ఇప్పుడు రెండో రహస్యం. ఇది వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తెలంగాణలోని రామప్ప దేవాలయం. దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తించారు. మరి దీని ప్రత్యేకతేంటంటే ఇక్కడ వాడిన ఇటుకలు నీటిమీద తేలుతాయి. అవును, మీరు విన్నది నిజమే, నీటిమీద తేలియాడే ఇటుకలు. ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి. అసలు తేలియాడే ఇటుకలు ఎందుకు వాడారు? ఎందుకంటే ఆ ప్రాంతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువ. దీనికి కాకతీయ ఇంజనీర్లు ఆలోచించిన సొల్యూషన్ అద్భుతం, అంతే. వాళ్ళేం చేశారంటే ఆ భారీ గోపురాన్ని మొత్తం ఇసుక పునాది మీద కట్టారు. ఆ పైన బరువును తగ్గించడానికి ఈ తేలికైన నీటిమీద తేలే ఇటుకలను ఉపయోగించారు. ఇది ఒక రకమైన ఎర్త్ క్వేక్ ప్రూఫింగ్ టెక్నాలజీ అన్నమాట. అది క్రీస్తుశక 1213లో. ఇప్పుడు మనం మోడర్న్ ఇంజనీర్లు దీన్ని బేస్ ఐసోలేషన్ అంటున్నారు. కానీ ఈ టెక్నిక్ను ఎప్పుడో 8 శతాబ్దాల క్రితమే మనవాళ్లు వాడేశారు. ఇప్పుడు మూడో రహస్యం, ధోలవీర నగరం. దీని గురించి చెప్పే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఈ నగరాన్ని కట్టింది 5000 సంవత్సరాల క్రితం. అంటే ఈజిప్టు పిరమిడ్ల కన్నా ముందు, రోమన్ సామ్రాజ్యం పుట్టకముందు, మనకు తెలిసిన చైనా చరిత్ర మొదలవ్వకముందు. మరి వాళ్ళు అప్పుడే ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ధోలవీర ఉన్నది ఒక ఎడారి ప్రాంతంలో. అక్కడ సరైన నీటి వనరులు లేవు. అయినా సరే ఆ నగరం వేల మంది జనాభాతో 1000 సంవత్సరాలకు పైగా వెలిసిల్లింది. ఎలా సాధ్యమైంది? పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అసలు విషయం బయటపడింది. రాతిలో చాలా పక్కాగా చెక్కిన 16 పెద్ద జలాశయాలు, చుట్టూ ఉన్న కొండల మీద పడిన ప్రతి వానచుక్కను ఈ జలాశయాల్లోకి పంపే కాలువల నెట్వర్క్. వావ్! క్రీస్తుపూర్వం 3000 సంవత్సరంలో ఇంత అడ్వాన్స్డ్ సిస్టమ్ ప్రపంచంలో మరే నాగరికత దగ్గర లేదు. సరే, ఇప్పటివరకు ఇంజనీరింగ్ అద్భుతాలు చూశాం కదా. ఇప్పుడు మనం రెండో విభాగానికి వెళ్దాం. ఇక్కడ మనం సంగీతం, విద్య, కళ, ఈ రంగాల్లో మనం కోల్పోయిన రహస్యాల గురించి మాట్లాడుకుందాం. ఇక నాల్గో రహస్యం, దక్షిణ భారతదేశంలో కొన్ని దేవాలయాలున్నాయి. అవి కేవలం పూజ చేసుకునే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి అచ్చంగా సంగీత వాద్యాల్లా పనిచేస్తాయి. ఉదాహరణకు హంపీలోని విఠల దేవాలయం తీసుకోండి. అక్కడ 56 రాతి స్తంభాలు ఉంటాయి. వాటిలో ప్రతిదాన్ని మెల్లగా తడితే ఒక్కో దాంట్లోంచి ఒక్కో సంగీత స్వరం వస్తుంది. మోడర్న్ ఇంజనీర్స్ స్టడీ చేసి ఏం చెప్పారంటే ఆ రాతి శిల్పులు సాధించిన ఫ్రీక్వెన్సీ అక్యురసీ ఇప్పుడు మన దగ్గరున్న లేటెస్ట్ మెషిన్స్తో సమానంగా ఉందట.
ఆలోచించండి, వాళ్ళ దగ్గర మెషిన్ లేవు, కేవలం ఉలి, సుత్తి వాళ్ళ అద్భుతమైన జ్ఞానం అంతే. 5వ రహస్యం. ఇది మనం సాధించిన దాని గురించి కాదు, మనం ఏం కోల్పోయామో దాని గురించి. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం దాదాపు 800 సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యా కేంద్రంగా ఉండేది. దాని లైబ్రరీ ఎంత పెద్దదో తెలుసా? అక్కడ దాదాపు 90 లక్షల పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్లు ఉండేవనొక అంచనా. అయితే క్రీస్తు శకం 1193లో దండయాత్ర చేసిన వాళ్లు నలందను తగలబెట్టారు. చరిత్రకారుల ప్రకారం ఆ లైబ్రరీ అక్షరాల 3 నెలల పాటు కాలిపోతూనే ఉంది. అంటే చూడండి, 90 రోజుల పాటు ఆ మంటలు ఆరకుండా మండటానికి సరిపడా పుస్తకాలు అక్కడ ఉన్నాయి. ఒక్కసారి ఊహించుకోండి ఆ పుస్తకాల్లో ఏముందో. మనం ఎప్పటికీ తెలుసుకోలేని గణిత సిద్ధాంతాలు, మనకిప్పటికీ అంతుచిక్కని రోగాలకు చికిత్సలు, 100 ఏళ్లపాటు రాసిపెట్టిన ఖగోళ పరిశోధనలు అన్నీ బూడిదైపోయాయి. అందుకే కొంతమంది చరిత్రకారులంటారు, నలంద నాశనంతో మానవ జ్ఞానం కొన్ని 100 సంవత్సరాల వెనక్కెళ్ళిపోయిందని. ఇక 6వ రహస్యం, అజంతా గుహలు. ఈ గుహల్లోని పెయింటింగ్స్ వేసి 2000 సంవత్సరాలు దాటింది. కానీ ఇప్పటికీ కొన్ని పెయింటింగ్స్ చూస్తే నిన్న గీసినట్టే అనిపిస్తాయి. ఆ గాఢమైన నీలం రంగు, ఆ ప్రకాశవంతమైన ఎరుపు, ఈ రంగులు 20 శతాబ్దాలుగా ఎలాంటి ఏసీ లేకుండా, ఎలాంటి కెమికల్ ట్రీట్మెంట్ లేకుండా చెక్కు చెదరలేదు. ఆ రంగులను అంతకాలం నిల్చేలా చేసిన ఆ ప్రత్యేకమైన ఫార్ములాను మన సైంటిస్టులు ఇప్పటికీ పూర్తిగా తయారు చేయలేకపోయారు. సరే, మనమిప్పుడు చివరి, ఇంకా చెప్పారంటే అందరికన్నా అద్భుతమైన రహస్యానికొచ్చేశాం. ఇది ఖగోళశాస్త్రం గురించి. ఇది వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. సూర్య సిద్ధాంతం అనే ఒక ప్రాచీన భారతీయ ఖగోళ గ్రంథముంది. దాని ప్రకారం ఒక సౌర సంవత్సరం పొడవు 365.25633627 రోజులు. మరి మన మోడర్న్ శాటిలైట్స్ ఏం చెప్తున్నాయో తెలుసా? 365.256336 రోజులు. అంటే తేడా సంవత్సరానికి కేవలం 1.4 సెకండ్ల మాత్రమే. అంతేకాదు, అదే పుస్తకంలో భూమి వ్యాసాన్ని 7840 మైళ్లుగా లెక్కించారు. అసలు విలువ 7917 మైళ్లు. అంటే తప్పు 1% కన్నా తక్కువ. ఆర్యభట్ట భూమికి చంద్రునికి మధ్య దూరాన్ని 2,53,000 మైలుగా లెక్కించారు. అసలు దూరం సుమారు 2,38,855 మైళ్లు. అంటే కేవలం 6% తేడా. ఆలోచించండి, టెలిస్కోప్ లేదు, కంప్యూటర్ లేదు, శాటిలైట్ లేదు, కేవలం గణితం. 5వ శతాబ్దంలో వాళ్ల ఇంటి పైకప్పు మీద నుండి ఆకాశాన్ని చూడటం. అసలు ప్రాచీన భారతీయ పండితులు ఇంత ఖచ్చితంగా ఎలా లెక్కించగలిగారు? సో, ఇప్పటిదాకా మనం చూసిన వాటన్నింటినీ ఒకసారి గుర్తు చేసుకుందాం. వీటన్నిటి వెనక ఉన్న అసలు విషయమేంటో అర్థం చేసుకుందాం. మనం మళ్లీ తయారు చేయలేని తుప్పుపట్టని స్తంభం, భూకంపాలను ఆపడానికి వాడిన తేలియాడే ఇటుకలు, ఎడారిలో ఒక నగరాన్ని బతికించిన నీటి వ్యవస్థ, సంగీత వాయిద్యాలుగా మార్చిన దేవాలయాలు, మనిషి జ్ఞానాన్ని వెనక్కి నెట్టిన ఒక లైబ్రరీ దహనం, మన పెయింటింగ్స్ కన్నా ఎక్కువ కాలం నిల్చే రంగులు, ఆ శాటిలైట్ డేటాతో పోటీపడే లెక్కలు. ఈ 7 రహస్యాలు గతం గురించి మనం అనుకునేదాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ప్రాచీన భారతదేశం ఎంత అసాధారణమైనదో చెప్పడానికి ఇవి బలమైన సాక్ష్యాలు. ఇన్ని మన కళ్ల ముందు కనిపిస్తుంటేనే ఇలా ఉందంటే, మరి కాలగర్భంలో కలిసిపోయిన జ్ఞానం ఇంకెంతో ఉండింటుందో.